దీని పేరు కరెన్సీ నోట్స్ ఫ్రమ్ కార్డ్స్. ఇది చేయటానికి మనకు 2 కరెన్సీ నోట్లు మనకు అవసరమవుతాయి. మీరు 2000 పెట్టుకోవచ్చు, లేదంటే 500 పెట్టుకోవచ్చు, 100 కూడా పెట్టుకోవచ్చు. మీ కెపాసిటీని బట్టి ఏదో మొత్తం మీద 2 నోట్స్ మనకు అవసరమవుతాయి. అట్లాగే ఈ 2 కార్డులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. 2 కాదు, యాక్చువల్గా 4 కార్డ్స్ ఇవి కావాలి. దీన్ని ఒకటి మీద ఒకటి ఈ రకంగా రెండవ కార్డుకి ఇట్లా హాఫ్ రౌండ్లో మనం కట్ చేసి ఇది ఒక పర్స్ లాగా మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ తయారు చేసుకొని ఈ నోట్ ఇట్లా మలిసి మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇది పర్సులో పెట్టేట్టుగా ఈ రకంగా పెట్టాలి. అట్లాగే ఇది కూడా ఇట్లా మనం పెట్టుకోవాలి. మనం ప్రదర్శించేటప్పుడు ఈ వైపుని మనం ప్రదర్శిస్తే పర్వాలేదు, ఎట్లన్నా ప్రదర్శించవచ్చు. కానీ వెనక వైపుని ప్రదర్శించేటప్పుడు ఈ బొటమనేలు ఇక్కడ ఈ విధంగా మనం పట్టుకొని ఈ రకంగా కార్డ్స్ ఇట్లా చూపించాలి, ఇట్లా చూపించాలి. నువ్వు కొట్టి ఏ రకంగానైనా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇట్లా ఒకటి మీద ఒకటి ఉంచి ఈ రకంగా పెట్టి మళ్ళీ మనము బొటమనేలుతో ఈ నోట్ ఏదైతుందో ఈ నోటు భాగంలో ఇట్లా కొద్దిగా నొక్కి పట్టి మెల్లగా దీన్ని బయటికి మనం లాగాలి. ఇట్లా ఈ కార్డు మనం ఇట్లా బయటికి లాగితే ఇందులో పెట్టేటువంటి నోటు ఇట్లా బయటకు వస్తుంది. దీనిపైన పెట్టి మనం ఈ రకంగా నోటు పైకి లేపితే మనకు ఏదో ఒట్టి కార్డు నుంచే నోట్ వచ్చినట్టుగా ఒక భ్రమ మనకు కలుగుతుంది. ఈ తర్వాత ఈ కార్డు ఈ రకంగా మనం చూపించవచ్చు. అట్లాగే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మనం ఇది పెట్టి ఇట్లా రెండోసారి కార్డు కూడా మనం ఈ రకంగా తీసుకొని ఇట్లా మనం లాగి మళ్ళీ ఇట్లా కొట్టి తర్వాత ఇట్లా పెట్టుకొని మళ్ళీ మనం ఇట్లా పైకి లేపితే నోటు ఈ రెండింటి మధ్యన వచ్చినట్టుగా మనకు ఒక భ్రమ కలుగుతుంది. తర్వాత మళ్ళీ కార్డులు మామూలుగా మనము అటు ఇటు చూపించవచ్చు. ఇది ఇందులో ఉన్నటువంటిది. మనం ఇది కూడా మన ఈజీగా మనం తయారు చేసుకొని ప్రదర్శిస్తే ఇది క్లోజప్ ఐటమ్. దగ్గరలో ఒక చిన్న సమూహంలో మనం ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆశ్చర్యంలో ఉంచడానికి ఇది అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.